అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. మార్గశిర పౌర్ణమి, కోరల పౌర్ణమి. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. అలాగే మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం కూడా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. పౌర్ణమి రోజు చేసేటటువంటి పూజలు అందరి దేవతలకు చేసినట్లే. మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటాం. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉండడంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమిగా, నరక పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి కోరల పౌర్ణమి అనే పేరొచ్చింది. కోరల అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా ఆయనకు విందును ఏర్పాటు చేస్తుంది. ఇక చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదంటూ కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు. ఇక చిత్రగుప్తుడిపై ఉన్నటువంటి అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు కూడా సమర్థిస్తాడు. అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది. ఈ తల్లికి మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టెను తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుని పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అలాగే ఈనాడు దత్తాత్రేయ స్వామివారి జయంతి. మరి స్వామివారికి సంబంధించినటువంటి కథల గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అంతకన్నా ముందు మనకెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకెవరైనా కానీ ఒక గురువుగారి సలహా పాటిస్తే బాగుండు అనిపిస్తుంది కదా. అమ్మవారి అనుగ్రహంతో జ్యోతిష్యం చూతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్య నుండి శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందండి. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల యొక్క అంశలతో జన్మించినటువంటి గొప్ప అవతారమూర్తి. అందులోనూ దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నారదుల వారు ఆడినటువంటి చతురోక్తికి లోనైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మాతలు మహాపతివ్రత అయినటువంటి అనసూయపై ఈర్ష, అసూయ, ద్వేషాలను పెంచుకుంటారు. నారదుల వారు అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసిస్తాడు. ఈర్ష, అసూయ, ద్వేషం అనేటటువంటి దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియజెప్పడానికో లేదంటే దత్తుని అవతారానికి నాంది పలకడానికో కానీ ఈ గుణాలు వారి మనసు నిండా కూడా దావానంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమంటాయి. వారి వారి పత్నులను తక్షణమే ఆ అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమంటూ ప్రార్థిస్తారు. ఇక త్రిమూర్తులు ఎంత వారించినా కూడా పెడచెవిన పెడతారు, ససేమిరా అంటారు. ఇక చేసేది లేక సన్యాస వేషాలను ధరించి అత్రి, అనసూయ ఆశ్రమం యొక్క ప్రాంతమందు భూమిపై పాదం మోపుతారు త్రిమూర్తులు. వారి పాదస్పర్శకు భూదేవి కూడా పొలగించిపోతుంది. వృక్షాలు వారికి వింజామరాలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేల కురుస్తాయి. ఇక ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ యొక్క ఆకస్మిక పరిణామం ఏమిటా అని వారిని చూసినటువంటి కొన్ని పక్షులు కూడా కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరొక పక్క ఆశ్రమ బాలకుల యొక్క వేద మంత్రోచ్చారణ చాలా చక్కగా వినిపిస్తూ ఉంటుంది. అంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలైనటువంటి ఆ యొక్క రమణీయమైనటువంటి వాతావరణమందు తేలియాడుతూ ఉన్నటువంటి ఆ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో. మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుల వరే ఆ యొక్క ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు అనుకుంటారు. అలా మైమర్పిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మర్చిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించాం.
అని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమైపోతారు. ఇక మహా తపో బలసంపన్నుడైనటువంటి కర్దమ మహర్షికి, దేవహుతికి జన్మించినటువంటి అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షికిచ్చి వివాహం చేస్తారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి అనేక సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన యొక్క పతిసేవతో చక్కగా పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనుకువగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పతివ్రత తల్లి. ఇక దివ్య తపో తేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూసినంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధులవుతారు. ఆ సాధు పుంగవుల యొక్క ముగ్గురిని చూస్తూ ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు వారిని సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలిచ్చి స్వాగత సత్కారాలు చేసి ఆ తరువాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలుకుతుంది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులవుతారు. ఇక వడ్డన ప్రారంభించేందుకై సమాయత్తమవుతున్నటువంటి అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామంటూ వారు చెబుతారు. వారి పలుకులు ఆ పతివ్రతా తల్లికి శిరస్సున పిడుగుపడినట్లుగా అవుతుంది. ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకుంటుంది. తలుచుకొని పాతివ్రత్య జ్యోతి వెలిగిస్తుంది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. కపట సన్యాస రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టు రట్టవుతుంది. వారి ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటుంది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం, ముల్లోకాలను ఏలేటటువంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమః అనుకుంటూ కమండలోదకమైనటువంటి ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లుతుంది. వెంటనే ఆ ముగ్గురు కూడా పసిబాలురవుతారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగుతుంది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది. అంతలో ఋషికన్యలు ఋషిబాలురు కలిసి మెత్తని పూలపానుపుతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చుతుంది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారిగా తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా అలాగే జరగబోతుందంతా తెలుసుకుంటాడు. ఈ త్రిమూర్తులు ఈ యొక్క ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాకుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కలలను పండించుకుంటూ ఉంటారు. మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్యదశే కాబట్టి అది మధురానుభూతిని మిగిలిస్తుంది కాబట్టి వారు కూడా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. కనని తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయల యొక్క పుత్ర వాత్సల్య బాంధవ్య ప్రేమానురాగాలకు అయోనిజులైనటువంటి ఆ యొక్క త్రిమూర్తులకు చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది. అలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలకు భర్తల యొక్క ఆచూకీ తెలియక గుబులు పుడుతుంది. అంతలో దేవర్షి అయినటువంటి నారదుల వలన అత్రి మహర్షి యొక్క ఆశ్రమమందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు. దాంతో అనసూయపై ఏర్పడినటువంటి ఈర్ష, అసూయ, ద్వేషాలు పటాపంచలవుతాయి. వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ అత్రిముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. వారిని మునికన్యలు స్వాగతిస్తారు. ఆ సమయమున అనసూయమ్మ ఆ చిన్నారులకు పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి జోలపాడుతూ ఉంటుంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేస్తుంది. పసిబాలుర రూపాల్లో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమంటూ కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అంటూ అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని అలా నిద్రిస్తూ ఉన్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోతారు ఆ తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈష అసూయ ద్వేషాలతో మేం చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధేయపడతారు. అప్పుడు అనసూయామాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకం తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. అయితే మీకు ఏం వరం కావాలో తప్పకుండా మేం ప్రసాదిస్తాం, కోరుకోమని అడుగుతారు. నాయనలారా, ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు. అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు ఆ దంపతులు.
ఇక అనసూయ ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ అలాగే చంద్రుడుగా జన్మించవలసిందిగా వరమడుగుతుంది. ఇక ఊయాలలో ఉన్నటువంటి ఆ బాలురు అత్రి, అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, శివుడు అలాగే వారి వారి అంశలను దత్తనారాయణుడికి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారం ఎత్తుతారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరిగింది. ఇప్పుడు స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి కూడా తెలుసుకుందాం. ఆమెకు 5గురు కొడుకులు. పుట్టారే కానీ పాపం ఆమెకు ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినప్పటికీ ఆమె కర్మ మాత్రం తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణం నివారణోపాయం తెలపమంటూ ఒక దైవజ్ఞుణ్ణి కోరుకుంటుంది. అతను, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వపాపం. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా తరువాత జన్మలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతనెంత బ్రతిమాలినా కూడా అతనికి తిరిగి ఇవ్వలేదు. అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ కూడా చంపుతున్నాడు. నీవి ఈ కర్మ అనుభవించక తప్పదమ్మా అని చెబుతాడు. ఇక ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ దైవజ్ఞుడు జాలిపడి, మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు కూడా ఎవరూ చేయలేదు. అతను ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ కూడా నీ వల్లే జరిగాయి. కాబట్టి అతనిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యం 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణం పూజ చేసి స్వామివారి దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదుకలకు పూజ, అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి. తర్వాత నువ్వు అతనికి అంత్యక్రియలు చేసి అతని యొక్క సగోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నువ్వు అపహరించినటువంటి ఆ 100 రూపాయలు దానమివ్వు. అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలన్నీ తొలగిపోయి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారని చెప్పి చెబుతాడు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి మాసవ్రతం ఆచరించగలనే కానీ ఆ బ్రాహ్మణుడి యొక్క సగోత్రీకుడికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత సొమ్ము లేదు. మరి నేనేం పూర్వం చేయాలి అని చెప్పి సిరోలా అనే ఒక బాధపడుతుంది. గ్రామం అప్పుడు ఉండేది. ఆ ఆ దైవజ్ఞుడు, అమ్మ, గ్రామంలో అలాగైతే వేదశాస్త్రపరాయణుడు, నిర్మలమైనటువంటి ఉదారుడు మనసుతో అయినటువంటి నేను చెప్పిన విధంగా గంగాధరుడు అనే ఒక స్వామివారి బ్రాహ్మణుడు పాదుకలను ఉండేవాడు. అర్చించి అతని భార్య నీ పేరు శక్తి మేరకు శాంతాదేవి. దానమివ్వు. ఆ ఆమె ఉదంబర వృక్షంలో మహాపతివ్రత. నిత్యం కూడా నివాసం చేస్తున్నటువంటి దత్తాత్రేయుడు పరమదయామూర్తి. కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తాడని చెప్పి చెబుతాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తుంది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వస్తుంది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకుతాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెడుతుంది. అక్కడ స్వామివారు ఉంటారు. ఆమె ఆయన చాటుకు వెళ్తుంది. స్వామివారు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకొస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డుకుంటాడు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి, స్వామి, మీరు తపస్సులు, యతీశ్వరులు, అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం ఉండకూడదు అని చెప్పి మొరపెట్టుకుంటాడు. అప్పుడు స్వామివారు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నేను చూస్తూ ఉంటానా? నిన్ను శిక్షిస్తాను. ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభం ఏమిటి చెప్పు? ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువల్ల ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాం. నీకు సద్గతి ప్రసాదిస్తాం. మేం చెప్పింది నీకు నచ్చితే సరి, లేదా నీకు ఈ దుస్థితి తప్పదు. మేం మాత్రం ఈమెను రక్షించే తీరుతామని చెప్పి చెబుతాడు. అప్పుడు ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్ల నా కాఠిన్యం కూడా నశించిపోయింది. మీరెలా చేసినా కూడా నాకు సంతోషమే అని అంటాడు. ఇక స్వామివారు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలను జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయు కలిగినటువంటి కొడుకులు, కూతుళ్ళు కలుగుతారని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానంగా ఆమెకు స్వామివారు చెప్తారు. ఇక ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామివారు చెప్పిన విధంగా చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయిస్తుంది. ఆమెకు బ్రహ్మహత్యా దోషం, ఆ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి పిశాచత్వం రెండూ తొలగిపోతాయి.
ఆ తరువాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారి కలలో కనిపించి 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా నీ వ్రతం పూర్తయిపోయింది. పారణకి ఈ కాయలను వాడుకో. నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారని చెబుతాడు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే 2 ఫలాలు ఆమె పక్కనుంటాయి. వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది. ఆ దంపతులు సంతోషించి స్వామివారు చెప్పిన విధంగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగిస్తారు. ఆ తరువాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలుగుతారు. పెద్దవాడికి 7వ సంవత్సరం, రెండోవాడికి 3వ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనం, రెండోవాడికి పుట్టు వెంట్రుకలు తీయించడం ఇలాంటివన్నీ కూడా చేయించి అందుకు ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా పిల్లవాడు చనిపోతాడు. ఇక ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది. గుండెలు బాదుకొని ఏడుస్తుంది. చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకుంటూ అతని శవంపై పడి ఏడుస్తూ, నాయనా మా ప్రాణ రక్షకుడురా, వంశోద్ధారకుడు అయినటువంటి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూశాక శోకం మొత్తం మర్చిపోయానే. స్వామివారి వరమిచ్చినందువలన నీపైన ఆశలన్నీ పెట్టుకున్నానే. అప్పుడు అని చెప్పి అన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అక్కడికొచ్చినటువంటి జనాలందరూ కూడా ఆమెను చూసి ఓదారుస్తూ ఉంటారమ్మా, నువ్వు ఇలా ఏడ్చినందువలన ఆ పిల్లవాడు ఏమైనా మరలా బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా విడిచిపెట్టదు. మరి మానవులమైనటువంటి మనకు ఎలా తప్పుతుంది చెప్పు? నువ్వే ఆలోచించుకో. ఇలా బాధపడవద్దమ్మా అని చెప్పి ఆమెను కాస్త ఊరడిస్తారు. నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడు ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడిచిపెడతానని చెప్పి పట్టుదలగా వారికి బదులు చెబుతుంది. ఇక ఆమె స్వామివారిని స్మరించి, స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని నమ్ముకున్నటువంటి నాకు ఇదేం గతి? మీరు చెప్పిన విధంగా ఉదంబర వృక్షాన్ని సేవించాను. ఇదే నా ఫలితం? నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమిటి ఫలితం అనుకుంటూ దుఃఖిస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలో బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో, అమ్మా నువ్వు ఈ విధంగా శోకించినందువలన ఏం లాభం ఉండదు. జరగవలసిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ఈ మూర్ఖత్వం విడిచిపెట్టి ఆ శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తామని చెబుతారు. ఆమె మాత్రం పట్టు విడవకుండా ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే కానీ నేను ఇవ్వను అని చెప్పి పట్టుబడుతుంది. ఆ శవాన్ని తన యొక్క హృదయానికేసి గట్టిగా హత్తుకుంటుంది. ఇక ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడమేమిటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఆమె మాత్రం మధ్యాహ్నం సమయం దాటిపోతున్న శవాన్ని వారికి ఇవ్వదు. చివరికి ఆమె స్వామివారి మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకుంటుంది. జనాలందరూ కూడా ఆమెను అనుసరించి వెళ్తారు. అంతలో అక్కడకు ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి ఈ విధంగా చెబుతారు. భక్తవత్సలుడు, త్రిమూర్తి స్వరూపం, అలాగే చూసేందుకు సాక్షాత్తు పరమేశ్వరుడు వలె ఉంటాడు ఆ యతీశ్వరుడు. ఇక ఆయన ఈ విధంగా చెబుతాడు, అమ్మా నీవు మూర్ఖంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజమే కదా. దేని గురించి నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అని చెబుతాడు. ఆ స్వామి ఆ మాటలు చెప్పగానే శాంతాదేవి, అయ్యా మీరు కరుణతో ఉపదేశిస్తున్నటువంటి మాటలు ధర్మమే, కానీ నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడి సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్తారు చెప్పండి? నాకు పూర్వకర్మ దోషం ఉందని చెప్పి తెలిసే నేను స్వామిని సేవించాను. సాక్షాత్తు దత్తాత్రేయుడే అభయం ఇచ్చి వరం ఇచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? మరి నాకు ఎవరు గతి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా అలా అయితే నువ్వు ఇక్కడ దుఃఖించి ఏమిటి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించింది? అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అడుగు అని చెప్పి ఉపాయం చెబుతాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపు కట్టుకొని పంచగంగా సంగమంలో స్వామివారు ఉన్నటువంటి ఉదంబర వృక్షం వద్దకు వెళ్తుంది. అక్కడ ఆమె పట్టరానటువంటి క్రోధావేశంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకలు కూడా తడుస్తాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణుడు వచ్చి ఆమెతో, నువ్వు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు. అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది. కాబట్టి దాన్ని మాకు అప్పగించు అని చెప్పి వారందరూ కూడా, ఈ స్థలం ఊరికి చాలా దూరంగా ఉంది. ఏకాంతం భయంకరమైనటువంటి ఈ ప్రదేశంలో మీరు ఉండవద్దని చెప్పి తొందర పెడతారు. ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని ఆ పాదుకలకు తల కొట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక, ఇక చీకటి పడుతుంది, ఇక్కడ దొంగల భయం కూడా ఉంది, మనం
మన ఇళ్ళకి వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దామని చెప్పి ఆ శవం దుర్వాసన కొట్టినప్పుడు ఆమె మనకిస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు స్వామివారి సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోతారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు నిద్రాహారాలు లేక ఏడ్చి, ఏడ్చి సొల్లిపోయినటువంటి ఆమెకు తెల్లవారుజామున కునుకు పడుతుంది. ఇక ఆమెకు స్వప్నంలో స్వామివారి దర్శనమిస్తారు. ఇక ఆ తరువాత స్వామివారు ఇలా అంటారు, "నాపై నిష్ఠూరాలాడుతున్నావెందుకమ్మా? నీ బిడ్డకి ఏమైందని నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తానని" చెప్పి శవానికి విభూది పూసి పిల్లవాడి ముక్కులో గాలి ఊది, "అమ్మా, నేను నీకు ఏం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, దుఃఖించవద్దు" అని చెప్పి అదృశ్యమవుతాడు. శాంతాదేవి తుల్లిపడి నిద్రలేస్తుంది. ఇది నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చినటువంటి కలే కానీ చనిపోయిన వాడు బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే స్వామి మాత్రం ఏం చేస్తాడులే అనుకుంటుంది. అంతలో పక్కనున్నటువంటి ఆ శవం కాస్త కదులుతుంది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉంటుంది. అంతలో ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఏమైనా ప్రవేశించిందా ఏమిటా అని చెప్పి భయమేస్తుంది. పిల్లవాడు మాత్రం లేచి కూర్చొని, "అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు" అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమెకు అద్భుతంగా స్తన్యం వస్తుంది. ఆమె ఆ బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా కూడా చూతుంది. ఇక అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ యొక్క ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని అనేక విధాలుగా స్తుతిస్తారు. ఇక శవదహనం కోసం అని చెప్పి సూర్యోదయం అయిన తర్వాత వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి స్వామివారి యొక్క మహిమ గురించి కొనియాడుతారు. ఆ దంపతులు ఆనందంతో వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులకు భోజనం పెడతారు. తరువాత పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అవుతాడు. కాబట్టి స్వామివారి యొక్క మహిమలను వర్ణించడం ఎవరి తరం కూడా కాదు. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.